హాయ్ అండి అందరికీ. టుడే అవర్ టాపిక్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ అనేది మన ఫండమెంటల్ రైట్లో ఫస్ట్ రైట్. ఓకే, అందరికీ తెలుసు ఆల్మోస్ట్ రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ ద ఫస్ట్ రైట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇట్ ఇంక్లూడెడ్ ఇన్ థర్డ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ రైట్ టు ఈక్వాలిటీ మనం జస్ట్ 2 స్టెప్స్లోనే నేర్చేసుకుందాం. ఎలా అంటే ఇప్పుడు రైట్ టు ఈక్వాలిటీ మనకు ఆర్టికల్ 14 స్టార్ట్ అయ్యి 18కి ఎండ్ అవుతుంది. సో ఈ ఆర్టికల్ 14, 15, 16, 17, 18 వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ సింగిల్ వర్డ్తో నేర్చేసుకుందాం. రైట్ టు ఈక్వాలిటీ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఎన్నో సినిమాలలో డైలాగులు వినే ఉంటారు కదా, చట్టానికి అందరూ సమానులే అని. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, ఓకేనా. ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఓకేనా. జస్ట్ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. నెక్స్ట్ వచ్చేసి 15 ఆర్టికల్ వచ్చేసి మనకి నో డిస్క్రిమినేషన్. అందరు ఈక్వల్ అన్నప్పుడు అంటరాని తనాలు డిస్క్రిమినేషన్స్ చూపించొద్దు. కాబట్టి 15th వచ్చేసి నో డిస్క్రిమినేషన్. 16th వచ్చేసి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎందులో ఉండాలి? పబ్లిక్ సెక్టార్స్లో కానీ, పబ్లిక్ అపాయింట్మెంట్స్లో కానీ, గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో అందరినీ ఈక్వల్గా చూడాలి, ఓకేనా. 17th వచ్చేసి నో అన్టచబిలిటీ. అంటరాని తనాలు ఉండకూడదు. అంటే ఇప్పుడు క్యాస్ట్ వైజ్గా, రేస్, ఎనీథింగ్ ఏదైనా అంటరాని తనం ఉండకూడదు. 18 వచ్చేసి నో స్పెషల్ టైటిల్స్ అంటే ఏంటిది అంటే ఒక ఆర్మీ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకు ఉండొద్దు. ఈవెన్ అవార్డ్స్ వచ్చినా కానీ పద్మశ్రీ పేరుకు ముందు పద్మశ్రీ పెట్టుకోవడం, రాజేంద్ర ఇలాంటి టైటిల్స్ ఉండకూడదు ఎక్సెప్ట్ ఆర్మీ. చూడండి, ఇదంతా నేను ఇన్ఫర్మేషన్ రాశాను, కానీ ఇంత ఇన్ఫర్మేషన్ ఏం అవసరం లేదు. 14 అంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, 15 నో డిస్క్రిమినేషన్, 16 ఈక్వల్ ఆపర్చునిటీ, 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, 18 నో టైటిల్స్ ఉండకూడదు, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.